వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మళ్ళీ మొదలు. లాస్ట్ ఎపిసోడ్ నెంబర్ 5. మళ్ళీ మొదలు ఆల్ 4 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూసి శ్రావణి, భరత్, విరాట్లలో తప్పు చేసింది ఎవరు, ఉన్నతంగా ఆలోచించింది ఎవరో కమెంట్ చేయండి. శ్రావణి, భరత్ వాళ్ళ మధ్య మాటలు ఇప్పుడు అలవాటుగా మారిపోయాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక సందర్భంలో ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఏం మాట్లాడుతున్నారో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాం అన్న భావనే వాళ్లకు ముఖ్యమైంది. శ్రావణి తన పనుల్లో ఉన్నప్పుడే భరత్ నుండి మెసేజ్ వస్తే ఒక్కసారిగా మనసు తేలిపోయేది. భరత్ కూడా అలానే ఉండేది. రోజు గడవాలంటే శ్రావణి మాటలు కావాల్సిందే అన్నట్లు అయ్యాడు. అలా రోజులు గడుస్తున్న ఒక సందర్భంలో ఒకరోజు భరత్ మాటల్లో కాస్త ఇబ్బంది కనిపించింది. రోజు ఉండేంత ఉత్సాహంగా లేడు. శ్రావణి అడిగింది, ఏమైంది? హెల్త్ బాగోలేదా? లేదంటే బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదులే అంటాడు. భరత్ మౌనం శ్రావణికి భయాన్ని కలిగించింది. చివరికి భరత్ చెప్తాడు, నాకు పెళ్లి నిశ్చయమైంది. ఆ మాట శ్రావణి గుండెల్లో ఎవరో గుచ్చిన కత్తిలా దిగింది. ఒక క్షణం ఆమెకు ఏమి అనాలో అర్థం కాలేదు. మనసు నిండా బాధ, కానీ బయటకు రాలేదు. హో అవునా అంటుందంతే. మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత నుండి శ్రావణిలో కొంచెం చేంజ్ వస్తుంది. ఇంతకు ముందులా మాట్లాడేది కాదు, నవ్వేది కాదు, మాట్లాడినా కాస్త దూరంగా, బాధను దాచుకుంటూ మాట్లాడేది. శ్రావణిలో వచ్చిన మార్పును భరత్ గమనించాడు. అది అతనికి తట్టుకోలేని బాధను ఇచ్చింది. ఒకరోజు తన బాధను తట్టుకోలేక భరత్ ఇలా చెప్పాడు, శ్రావణి, నువ్వు అలా ఉండకు, ఇదివరకట్లా ఉండు. నా జీవితంలోకి ఎవరు వచ్చినా నువ్వే నాకు ముఖ్యం. నీకే నా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నువ్వు వద్దంటే నేను ఆ పెళ్ళి కూడా చేసుకోను. లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతాను. నువ్వు నాతో మాట్లాడితే నాకు అదే చాలు అంటాడు. ఆ మాటలు శ్రావణి మనసును ఇంకా బాధించాయి. ఎందుకంటే ఆ మాటల్లో ప్రేమ ఉంది. శ్రావణి కన్నీళ్లు తనకే కనిపించకుండా ఆపుకుని, అలా ఏమీ వద్దు, నువ్వు పెళ్లి చేసుకో, నేను ఇదివరకట్లానే ఉంటాను అని చెప్తుంది. కానీ మనసులో అల్లకల్లోలం. అదే సమయంలో ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. విరాట్ చేతిలో శ్రావణి మొబైల్. అందులో భరత్తో చేసిన చాట్ చూస్తాడు. కానీ శ్రావణిని ఒక్క మాట కూడా అనడు. దాని గురించి కూడా అడగడు. అతను శ్రావణితో ప్రవర్తించే తీరులో కూడా ఎలాంటి మార్పు రాదు. తనకు తెలిసిన శ్రావణి అలా చేసే అమ్మాయి కాదని తన మనసు నమ్మింది. విరాట్ భరత్ నంబర్ తీసుకుని అతనికి కాల్ చేసి, నా భార్య జోలికి రావద్దు, తనకు దూరంగా ఉండు, లేదంటే నేనేం చేస్తానో నీ ఊహకు కూడా అందదు అని వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయం శ్రావణికి తెలుస్తుంది. ఆ క్షణంలో ఆమె మనసు ముక్కలైంది. అప్పుడు తను రియలైజ్ అవుతుంది, తను చేసింది ఎంత పెద్ద తప్పో. నేను ఎందుకు ఇలా అయిపోయాను అని తనను తానే ప్రశ్నించుకుంది. ఇది నేను కాదు కదా, నా తల్లిదండ్రులు నన్ను ఇలా పెంచలేదు కదా. తనకు తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఎప్పుడూ చదువులో ముందుండేదాన్ని. నా తల్లిదండ్రులే ప్రపంచంగా ఉన్నాను. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు ప్రశంసలే గాని విమర్శలు లేవు. వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఎంతో ఉన్నతంగా ఉన్నాను. కానీ నా చేతికి పెత్తనం వచ్చేసరికి నన్ను నేనే కోల్పోయాను అని ఏడ్చింది. విరాట్ గురించి ఆలోచిస్తుంది. ఎంత మంచి మనసున్నవాడు, ఇంత తెలిసి కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. మరొకరైతే నలుగురిలో నిలబెట్టి పరువు తీసేవారు. విరాట్ నా కుటుంబాన్ని, నన్ను కాపాడాడు. ఇలాంటి వాడినా నేను ఇన్నాళ్ళు మోసం చేసింది అని కుమిలిపోయింది శ్రావణి. ఆ క్షణంలో శ్రావణికి ఒక తప్పు స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితికి కారణం ఒక్కటే, ఈ మొబైల్. ఈ ఫోన్ నా దగ్గర లేనప్పుడు నేను ఎంతో ఉన్నతంగా ఉన్నాను. ఎటువంటి చెడు ఆలోచనలు ఉండేవి కాదు. అసలు ఈ ఫోన్ లేకపోతే నేను ఇలా అయ్యేదాన్నే కాదు. నాకు ఇలాంటి ఆలోచనలు వచ్చేవే కాదు. ఈ ఫోన్ వల్ల భావాలు మాటలుగా మారాయి, మాటలు బంధంగా మారాయి, బంధం తప్పుదారిలోకి తీసుకెళ్ళింది. ఆఖరికి శ్రావణి ఒక నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా భరత్కు ఒక మెసేజ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే అదైంది, నన్ను క్షమించు. నేనే నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశాను. ఇక నుండి నేను నీతో మాట్లాడలేను అని చెప్పి వెంటనే ఆ ఫోన్ను నేలకేసి కొడుతుంది. అది ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. భరత్ చాలా రోజులు బాధపడ్డాడు. నిద్ర లేదు, మనసుకు శాంతి లేదు. కానీ కాలం అన్నింటినీ అలవాటు చేయిస్తుంది. నెమ్మదిగా అతను కూడా తన జీవితంలోకి తిరిగి వచ్చాడు.
కానీ భరత్ ఎన్నడూ శ్రావణిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే భరత్ కూడా శ్రావణిని ప్రాణంగా ప్రేమించాడు. కాబట్టే తన నిర్ణయాన్ని గౌరవించాడు. శ్రావణి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు భరత్. శ్రావణి తిరిగి తన తల్లిదండ్రులు నేర్పిన బాటలో నడవడం మొదలుపెట్టింది. విరాట్ను మనస్ఫూర్తిగా సంతోషంగా చూసుకోవడం స్టార్ట్ చేసింది. విరాట్ కూడా ఆమెలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించాడు. వాళ్ళ జీవితంలో శాంతి వచ్చింది. కొంతకాలానికి శ్రావణికి 12 కవలలు పుడతారు. ఒక పాప, ఒక బాబు. ఆ పిల్లల్లో తన జీవితానికి వచ్చిన అర్థాన్ని చూసుకుంది. భరత్కి 3 మగపిల్లలు. అతను కూడా తన కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరువేరు జీవితాల్లో, కానీ ఒకే నేర్పుతో. జీవితంలో కొన్ని భావాలు మనకు దూరంగా ఉండాలి. అప్పుడే మన జీవితం మన చేతిలో ఉంటుంది. మొబైల్ మన జీవితాన్ని కలుపుతుంది. అదే మన జీవితాన్ని చెడగొట్టే శక్తి కూడా కలిగి ఉంటుంది. మనసుకు కాదు, బుద్ధికి లోబడి ఉపయోగించాలి. తప్పు చేసినప్పుడు ఇతరులను నిందించడం కాదు, మనల్ని మనమే ప్రశ్నించుకోవడం నిజమైన మార్పు. సమాప్తం. మళ్ళీ మొదలు ఆల్ 5 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళు శ్రావణి, భరత్, విరాట్లలో తప్పు చేసింది ఎవరు, ఉన్నతంగా ఆలోచించింది ఎవరో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి.